ఎక్స్ ఎంపీ మార్గాని భరత్ గారు లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు కదా, ఆయన ఎలా ఉన్నారో చూద్దాం రండి. దిగులుగా ఉన్నారా లేకపోతే హ్యాపీగా ఉన్నారా చూద్దాం రండి. హాయ్ సార్. హలో మా. హలో హలో నమస్తే. బాగా మీరు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య ఎక్కువ జిమ్లోనే కనిపిస్తున్నారు? ఏం లేదు, ఖాళీ టైం దొరికింది. అంటే ఈ జిమ్ టార్గెట్ ఏంటి, 6 ప్యాకా? అంటే నేను జనరల్గా కూడా ఫిట్నెస్ ఉండేది. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టైం దొరకడంతో సో ఇంకా ఎక్కువ. అంటే ఈ మధ్య ఎక్కువ జిమ్స్కి వెళ్తున్నారు, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు అని టాక్. ఎవరు చెప్తున్నారమ్మా? జిమ్ వరకు ఓకే, జిమ్ వరకు ఓకే. ఓకే, అంటే లాస్ట్ ఎలక్షన్ కి ఫుల్ ట్యాన్ అయిపోయారు, ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఫిట్నెస్ కి జిమ్ కి అని. అంటే నేను బేసిక్గా కాలేజ్ డేస్ నుంచి కూడా ఫిట్నెస్ ఫ్రీక్. సో ఇప్పుడు యాంపిల్ టైం దొరికింది. సో ఐఎమ్ డూయింగ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంటే ఫిట్నెస్ అంటే ఓన్లీ 1 hour a day. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఎట్లాగా మనము గడిచిన 5 years కూడా మీరు చూస్తే ప్రజలతోనే ఉన్నాము. సో చేంజ్ కోరుకున్నారు. సో ఎవరైతే ఇప్పుడు రూలింగ్ పార్టీలో వచ్చారో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, లెట్ దెమ్ డూ ఇట్. సో ఇప్పుడు ఫ్యామిలీ టైం దొరికింది. అంటే రాజమండ్రిలో డెవలప్మెంట్ చేశారు, ఓకే కనిపిస్తుంది, అయినా జనాలు మీకు ఓటేయలేదు కదా. అంటే జనాలు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా? అదే నాకు అర్థం కాలే. అంటే లైక్ మీరు డెవలప్మెంట్ చేస్తారు, బాగా కనిపిస్తుంది బయట, వెల్ డన్, డెవలప్మెంట్ చేస్తారు, కంట సెల్ఫ్ మార్కెటింగ్ ఎక్కువ చేశారని టాక్. ఒక్కటండి, ఇప్పుడు ఇంకా చాలామంది నా ఫ్రెండ్స్ హైదరాబాద్లోను మిగతా ప్లేసెస్లో అడిగేది ఏంటంటే, ఇంత డెవలప్మెంట్ రాజమండ్రి జరిగింది, నువ్వు ఎందుకు ఎగ్జిబిట్ చేసుకోలేదని నన్ను చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అలా అంటే మీరు ఏం చెప్పాలా? మీరు ఆల్రెడీ ఒక సినిమా తీశారు, ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు, ఇంకో సినిమాకి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఖాళీగా ఉన్నానని నీతో చెప్పాను. మీరు చెప్పారు కదా ఖాళీగా ఉన్నారు. ఫ్యామిలీ టైం ఇచ్చాము, ఇప్పుడు దాకా 5 years ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు టైం వచ్చింది చేస్తున్నారు కదా, నెక్స్ట్ మూవీకి ఏదైనా ప్లానింగ్ ఉందేమో? అలా ఏం లేదు. అంటే అప్పుడు కేజీఎఫ్ లాంటి మూవీ చేయాలని ప్లాన్స్ ఉన్నాయి కదా, ఎవరన్నారు? ఎవరు చెప్పారు? ఇప్పుడు గాసిప్స్ అనేది రకరకాలుగా వస్తుందమ్మా. సో గాసిప్స్ ప్రతిదానికి నేను ఏం మోడలింగ్ అంటే చాలా ఇష్టం కదా, అప్పుడు పార్లమెంట్ లో కూడా అలాగే వర్క్ చేశారు, ఆ మోడలింగ్ ఇంకా కంటిన్యూ చేస్తారా? అట్లా ఏం లేదు. ఇప్పుడు జనరల్గా వాక్ చేస్తాం, ఇప్పుడు పార్లమెంట్లో వాక్ చేస్తున్నాం, ఎవరో వీడియో తీశారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మరి ప్రతిదాన్ని మనము రాంగ్ సైడ్లో తీసుకుంటే మరి వీ కాంట్ సే. అంటే నా ఉద్దేశం చెప్పలేదండి, ఫ్యూచర్లో లైక్ ఇంకా మోడలింగ్కి ఛాన్స్ ఉన్నాయా, ఇంకా మూవీకి అప్కమింగ్ మూవీస్ చేస్తారా అని? అలా ఏం లేదు. సో ప్రస్తుతం ఫిట్నెస్కి అయితే నేను ప్రయారిటీ ఇస్తున్నాము. రాజమండ్రి గురించి మీరు ఇంకేం చెప్తారు? అంటే ఇప్పుడు 2 years కరోనాతో పోయింది, ఒక 2.5 years ఫుల్ టైంలో మనం వర్క్ చేసాం. ఆ టైం కూడా సరిపోలే, ఉన్న దాంట్లో ఐ హావ్ గివెన్ మై బెస్ట్. సో ఇప్పుడు ఎవరైతే న్యూలీ ఫామ్ గవర్నమెంట్ వచ్చిందో లెట్ దెమ్ గివ్ ఎ ఛాన్స్, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. చాలా మంది వైసీపీ లీడర్స్ ఓడిపోయారు కదా, వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆ ఓటమి నుంచి బయటకు రావడానికి చాలా టైం తీసుకున్నారు, చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మీరు ఆ ఓటమిని ఎలా ఫేస్ చేశారు? ఇప్పుడు బేసిక్గా సో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. సో వాట్ నెక్స్ట్, ఫ్యూచర్ ఏంటి, లివ్ ఇన్ ద ప్రజెంట్, ఆ కాన్సెప్ట్లోనే ఆలోచన చేస్తున్నాము. నాకు చెప్తున్నారు ఎలా ఓటమి నుంచి బయటకు వచ్చారు? అదేనండి, ఇప్పుడు ఓటమి నుంచి బయటకు రావడం అని అంటే ప్రతిసారి అన్నీ గెలుపులు రావు, ఓటమి అయ్యామని చెప్పేసి కృంగిపోవడానికి కూడా ఏం లేదు. సో లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రజలకు ఏం కావాలి? డెవలప్మెంట్ కావాలి, అది మీరు ఇచ్చారు. ఇంకా లైక్ స్కీమ్స్ కావాలి, అది మీరు ఇచ్చారు. ఇంకేం కావాలని, ఇంకేం కోరుకుంటున్నారు వాళ్ళు? అదేనండి, ఓవరాల్గా వేవ్ అనేది నడిచింది. ఇప్పుడు వాళ్ళ కూటమి ఆల్ పార్టీస్ అన్నీ అలైన్ అయ్యి దే హ్యావ్ కంటెస్టెడ్. మేము సింగిల్గా వెళ్ళాము, లాస్ట్ టైం కూడా సింగిల్గా వెళ్ళాము, దానికి ముందు సింగిల్గా వెళ్ళాము, ఇప్పుడు కూడా సింగిల్గానే వెళ్ళాము, నెక్స్ట్ కూడా సింగిల్గానే వస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రకరకాల కారణాలు, ఒకటి లిక్కర్ ఇష్యూస్ అవ్వచ్చు, ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, హామీలు రకరకాల స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన ప్రామిస్లు చేసుకుంటూ పోయాడు.
జగన్ గారు నేను చేయను అన్నారు. నేను చేయగలిగేది ఇదే, అదే ఇవ్వగలుగుతాను. ఈయనేమో ఇచ్చినా ఇవ్వకపోయినా సెకండరీ. ముందరైతే ప్రామిస్ చేసేయడం ఆయన చేశాడు. 2014లో అలైన్ చేశారు, ఏది నిలబెట్టుకోలే చంద్రబాబు నాయుడు గారు. 24లో అదే రిపీట్ అవుతుంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఒక 6 months టైం ఇస్తే విల్ అండర్స్టాండ్. ప్రజలు కూడా జనరల్గా ప్రజలు కూడా ఆశాజీవులు. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ జాబ్ 50,000 నీకు శాలరీ వస్తుంది అనుకో, వేరే వాళ్ళు నీకు 1 lakh ఇస్తానంటే విల్ యూ ఆప్ట్ ఫర్ దట్? సార్ అందరూ ఇదే రీజన్ ఇస్తున్నారు సార్. పేర్ని నాని గారు అందరూ ఇదే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మరి అంతే కదమ్మా. ఇప్పుడు అమ్మఒడి వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారనుకో, అన్ని ఫ్యాక్టర్స్. ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఒక మేజర్ ఫ్యాక్టర్, లిక్కర్ ఒక మేజర్ ఫ్యాక్టర్, ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ ఆ టైంలో వాళ్ళు రాంగ్ ప్రాపగండా చేయడం. అదే అంటున్నా, ఎన్ని ఫ్యాక్టర్స్, ఎన్ని కారణాలు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చేశారు అని అంటే ఆయన సపరేట్గా పోటీ చేశాడు. ఇప్పుడు అందరూ క్లబ్ అయ్యి ఒకసారి మీదకి వచ్చి ఇచ్చేశారు. నా ఫాదర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా ఒక మాట చెప్పా, మహాభారతంలో ధర్మరాజు అంతటి వాడే అబద్ధం ఆడాడు. వాళ్ళ ద్రోణాచార్యుడు వాళ్ళ సన్ అశ్వత్థామ హతహ అని చెప్పి లాస్ట్లో కుంజరహ అన్నారు. అంటే శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా ధర్మరాజు అబద్ధం ఆడాడు. జగన్ గారు కూడా నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగ చేయడం తెలుసు, ఆయన అబద్ధపు హామీలు ఇచ్చారు. మరి ఇదే జగన్ అన్న కూడా 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు, లేదా 5,000 ఇస్తానని చెప్పి ఉండొచ్చు, లేదా అమ్మఒడి నేను కూడా అందరికీ ఇస్తాను, రైతు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా మాఫీ చేస్తాను అని చెప్పుంటే ఖచ్చితంగా జగన్ అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు. అంటే నేను అబద్ధం ఆడలేను, నేను చేయలేను, నేను చేయగలిగే నేను చెప్తానని ఆయన మొక్కసూటిగా వెళ్ళిపోయారు. సో ఇంత అనర్థాలకు దారితీసి డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు ఆ టైంకి మేబీ ఐ డోంట్ నో. నేను హైపోథెటిక్ క్వశ్చన్ చెప్పలేము. అంటే ఇది ఒక వేవ్ కింద నడిచింది కదమ్మా. ఒకటి నేను ఉండుంటే ఎంతో కొంత బెటర్ అయి ఉండేదని నేను అనుకుంటున్నా ఎంపీ కింద. లైఫ్లో మీరు చేసిన డిసిషన్లో మీరు రిగ్రెట్ అయిన డిసిషన్ ఏంటి ఈ ఎలక్షన్లో? అలా అని ఏం లేదమ్మా. ఎందుకంటే సి ఐ హావ్ గివెన్ మై బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఒకటి మూమెంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నాకా అంటే మీ పైన చాలా ట్రోల్స్ వచ్చాయి. రీసెంట్గా ట్రోల్ కూడా వచ్చింది, కార్ని కాల్ చేశారని మీ పార్టీ వాళ్ళు. కానీ మీరేమన్నారు, అవుతే పార్టీ వాళ్ళు చేస్తారు అన్నారు, వాళ్ళేమో కాదు మీ పార్టీ. దీని గురించి మీరేమంటారు? ఇది నాకు మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఈ స్టోరీ ఏంటి అసలు? ఎవరు ఇక్కడ కల్ప్రిట్? ఎవరు, మీ పార్టీనా ఆ పార్టీయా? ఇప్పుడు ఎవరైతే ఒక అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో అతను మా పార్టీలో జాయిన్ అయ్యి ఎలక్షన్ ముందర 1 నెల ముందర జాయిన్ అయ్యాడు. మరి జాయిన్ అయిన అతను 15 సంవత్సరాల నుంచి పార్టీకి జెండాలు మోసి పార్టీ గురించి కష్టపడిన వాళ్ళకి ఎవరికి అంత బాధ రాలేదంట. నెల రోజుల ముందర జాయిన్ అయిన వాడికి అంత బాధ వచ్చింది. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, వెదర్ హీజ్ అ ట్రూ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడరా లేకపోతే కోవట్టా అనేది మనకే అర్థమవుతుంది కదా. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కదా, అదే అంటున్నా. ఒక కోవర్ట్స్ని పంపిస్తే మనం మడికి ఏం చేస్తామమ్మా? అంటే ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైతే ఆ వెహికల్ని తగలబెట్టాడో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను, మీరు ఇప్పటికీ ఫేస్బుక్లో చూస్తే అతను కూటమి సింపథైజర్. అతను ఫేస్బుక్లో పోస్టులు అన్నీ ఒకటమ్మా. ఇప్పుడు 100 మంది 1000 మంది జాయిన్ అవుతారు. ప్రతి ఒక్కరిని మన ఎలక్షన్ టైంలో చాలామంది వచ్చి జాయిన్ అవుతారు. మీరు అతను ఎలాంటోడు ఏంటనేది మనం చూస్తామా? మనం కండువాలు వేసుకుంటూ వెళ్తాం కానీ. సో అతను వచ్చి తిరగడం మొదలుపెట్టాడు. మేము కూడా అంత పెద్దగా మేమేమి అబ్జర్వ్ చేయలే. సో ఈ రకమైన కార్యక్రమం చేస్తాడని ఇందులో రకరకాల థీరీస్ ఉన్నాయి. నిజంగా వాళ్ళు చేయించారా లేకపోతే అతను చేయకుండా అతన్ని నిజంగా ఒప్పించారా? ఇప్పుడు రకరకాల టాక్స్ వస్తున్నాయి. నేను కూడా ఒకటే మాట చెప్పాను. ఇప్పుడు అందులో నా ప్రమేయం ఉంటే
నేను సత్య ప్రమాణానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు దైవభక్తి ఉంది, నేను తప్పు చేయలే, నేను సత్య ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నాను. అదే నేను ఆపోజిషన్ వాళ్ళకి కూడా అదే చెప్తున్నా. ఒకవేళ మీరు కానీ మీ కుటుంబం కానీ ఇందులో లేకపోయి ఉంటే మీరు సత్య ప్రమాణానికి అంగీకారమేనా అని నేను అడిగితే సమాధానం లేదు. అదే ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఏ రకంగా స్టోరీ వెళ్ళారు, మా పార్టీ వాళ్ళతోనే మేమే అంటిపించుకుందామని. మరి ఈ రకంగా చేశారు. ఇప్పుడు ఆ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర శిలాఫలకాన్ని కూడా కూలగొట్టారు. అప్పుడు ఎంత అన్పాపులర్ అయ్యారో అంత అన్పాపులర్ అయ్యారు ఆపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు అదే రకంగా ఆ బురద నాకు అంటించాలి, దానికి ఏంటి అని ఈ రకమైన గేమ్ ప్లాన్, చిల్లర్ గేమ్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ మీరు ఈ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు ఎంపీగానే వస్తారనుకున్నారా? అంటే లాస్ట్ టైం చెప్పారు కదా ఎంపీగా వస్తే బాగుండు అని, ఈసారి అలానేం లేదు. ఒకటి, ఇప్పుడు నేను ఎంపీగా ఉంటే సో ఐ వుడ్ హ్యావ్ గివెన్ మై బెస్ట్. దట్టు నేను ఎమ్మెల్యే వచ్చినా కూడా ఇంకా ప్రజలతో ఇంకా క్లోజ్, ఇంకా మమేకం అవ్వాలని నేను ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేశాను. సార్ నాకు చిన్న డౌట్, మీరు ఎంత చేశారు కదా ప్రజలకి, ప్రజలు మీకు ఓటేలేదని చిన్న పార్టీ కోపం లేదా? అంటే ఒకటి డిసప్పాయింట్ అయితే అయ్యాను. ప్రజల దగ్గర వెళ్ళి ఓటేమని అడిగారు, వాళ్ళు ఓటేస్తారు మిమ్మల్ని కాకుండా ఇంకెవ్వరికి ఓటేయను అని చెప్పిన తర్వాత కూడా అవతల పార్టీకి ఓటేశారు కదా, మీకు కొంచెం కూడా కోపం అలా ఏం అనిపించట్లేదా? డిసప్పాయింట్మెంట్ అయితే ఎవరికి న్యాచురల్గా అందరికీ ఉంటుంది. కాకపోతే అంటే నేను చెప్తున్నాను కదా, ఓవరాల్ వేవ్ నడిచింది. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం దగ్గర నుంచి అన్ని ప్లేసెస్ దాకా మొత్తం అంతా కూడా ఒక వేవ్ కింద నడిచింది. ఆ వేవ్ నడిచిన దాంట్లో నా ఫ్యాక్టర్ పనిచేయలేదని నేను అనుకుంటున్నాను. లేకపోతే రాజమండ్రిని ఇంత డెవలప్ చేసిన తర్వాత కూడా నేను మొత్తం ఐ గివెన్ మై బెస్ట్, అయినా నేను ఓడిపోవడం అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఇంకా పీపుల్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి గుడ్ మార్నింగ్ రాజమండ్రి మళ్ళీ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు? టైం తీసుకుంటారా? టైం అంటే ఎంత టైం తీసుకుంటారు? అలా నేను లేదండి. ఇప్పుడు ఒకటి, ఏదైతే వీళ్ళు హామీలు ఏవైతే ఇచ్చారో రాజమండ్రి పరంగా కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఏం నిలబెట్టుకుంటున్నారో చూస్తాం. ఒకవేళ నిజంగా ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాం. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇది మీ నో చెప్పకూడదు, ఆన్సర్ చేయాలి. చెప్పండి. మీ అపోజిషన్ పార్టీకి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు రూలింగ్ వచ్చారు కదా, వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? నేను మొన్న కూడా చెప్పాను, పార్టీలు ఏదైనా కానివ్వండి, రాజమండ్రి గ్రోత్లో ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పిన. ఇప్పుడు ఏదైతే శిలాపలకాలు బద్దలు కొట్టడము, లేకపోతే నేను ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ తీసుకుని వచ్చాను, దాన్ని తీసుకుని వెళ్ళి వేరే చోటకు మార్చారు. అక్కడ ప్రజలు ఎవరు వెళ్ళట్లా, దే ఆర్ నాట్ హ్యాపీ. కంబల్జరు పార్క్ దగ్గర దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు మనం కూడా ఒక ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాలి, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ టిల్ నౌ. ఇప్పుడు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజమండ్రి ఎట్లా ఉంటుంది, నేను వచ్చిన తర్వాత రాజమండ్రి ఇవాల్వ్ అయింది. ఒక దాంట్లో ఒక స్మార్ట్ వైబ్రేషన్ తీసుకుని వచ్చాం. కానీ ఆ డెవలప్మెంట్ అనేది పోకూడదు, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని నా తాలూకా సజెషన్ కూడా. అలానే ఫిట్నెస్తో చేస్తున్నాము. అలానేం లేదు, 6 ప్యాక్ అని ఇందాక నుంచి మీరు అంటున్నారు, నాకేం ఆలోచన అంటే నేను ఎట్లాగా ఫిట్గా ఉండాలని ఎప్పుడు అనుకుంటాను. సో మా ట్రైనర్ ప్రసాద్ ట్రైనర్, ఇతను కూడా ఇంటర్నేషనల్ ట్రైనర్. సో అదేం లేదమ్మా, అదేం లేదు. అప్పుడే పాలిటిక్స్లో ఉన్నప్పుడు సీరియస్గానే పాలిటిక్స్ చేస్తాం. సో ఫ్రీ టైం ఉందని అంటే ఐఎమ్ గివింగ్ టు మై ఫ్యామిలీ కదా. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.